అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే నష్టాన్ని తగ్గించి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించేందుకు 1989వ సంవత్సరం నుండి ప్రతి ఏటా అక్టోబర్ 13వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని నిర్వహిస్తోంది. దేశంలో విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం విపత్తు నిర్వహణపై జాతీయ విధానాన్ని రూపొందించారు. సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా విపత్తు ప్రణాళికను భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్లను విశాఖపట్నంలో ఆయన ఈరోజు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని పోర్టుల నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా కెఎస్ విశ్వనాథన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథన్కు సమాచార శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాఖ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న విధులపై అధికారులతో నూతన సంచాలకులు సమీక్ష నిర్వహించారు. విశ్వనాథన్ అనంతపురం సబ్ కలెక్టర్గా, నర్సాపురం సబ్ కలెక్టర్గా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండేలా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో 4.32 ఎకరాల్లో నిర్మించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులతో సంభాషించారు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ కొత్త విధానాన్ని తీసుకువచ్చామన్నారు. సిఆర్డీఏ భవనం ప్రారంభం రాజధాని అభివృద్ధి యాత్రకు ఆరంభమన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి రైతుల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి విధి నిర్వహణలో ఉండే పోలీసులకు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. అమరావతిలో ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న 2వ అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో గత సాయంత్రం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు 23 మంది నిందితులను గుర్తించామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021లో ప్రారంభించిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఈ రోజుతో 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న బహుళ విధ రవాణా మార్గాల అనుసంధానతను పెంచడంతో పాటు ఉద్యోగాల కల్పన కోసం ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ భారతదేశం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన అమలులో ప్రధానమంత్రి గతిశక్తి మార్పును తీసుకువచ్చిందన్నారు. ప్రాంతాల అనుసంధానం, సరఫరా గొలుసు, రవాణా సామర్థ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ పీఎం గతిశక్తి వికసిత్ భారత్ ప్రయాణంలో ఒక మూల స్తంభంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు అందించవలసిన కార్డియో పల్మనరీ రిససిటేషన్ సిపిఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల 17వ వరకు దేశవ్యాప్తంగా జరిగే ఈ వారోత్సవాలలో ప్రజలకు సిపిఆర్ నిర్వహణపై ప్రచారం, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించిన డిఎస్సిలో నియమితులైన నూతన ఉపాధ్యాయులు ఈ రోజు నుంచి పాఠశాలకు హాజరు కానున్నారని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొంతమంది వివిధ శాఖల్లో పనిచేస్తూ డిఎస్సిలో టీచర్లుగా ఎంపికయ్యారని, ఇలాంటి వారంతా ఆయా విభాగాల్లో విధుల నుంచి విడుదలై కేటాయించిన పాఠశాలలో చేరాలని సూచించింది. మొత్తం 16,347 ఉద్యోగాలకు ప్రభుత్వం డిఎస్సి ప్రకటన విడుదల చేయగా 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఢిల్లీలో రేపు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామని, 2029 నాటికి డేటా కేంద్రం ఏర్పాటు పూర్తవుతుందని తెలిపారు. దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా విశాఖ మారుతుందని చెప్పారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నామని ముఖ్యమంత్రి వివరించారు.